తిరికించెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయు సంధింపడు. లక్ష్మి ఎక్కడన్నా పోవాలంటే తన ఇంట్లో ధర్మపత్నితో చెప్పిపోతారు కదా, ఎవరికైనా పలానా దగ్గరికి వెళుతున్నాను, పలానా చోటుకు వెళుతున్నాను అన్నప్పుడు చెప్పిపోవాలి. కానీ లక్ష్మీమాతతో చెప్పలేదు. శరికిం చెప్పడు శంఖచక్రయుగమున్ చేదోజి సంధింపడు. ఏ పరివారంబును చీరడు అభ్రకపతిం బండింపడు. ఆకర్ణికాంతరథం వెల్లము చక్కనొత్తడు. వివాద ప్రోత్తిత శ్రీ కుచోపరిచేలాంచలమైన వీడడు. గజ ప్రాణావనోత్సాహి ఉత్సాహం కలిగి వెంటనే కుప్పించినాడు గగనతలంలోకి. వెంటనే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఇదేమిటి, నేను గజేంద్రుని రక్షించని నేను ప్రాధేయపడి పాదాలు పట్టుకొని ప్రార్థించినప్పుడు ఏమని లేదు, ఇప్పుడు అకస్మాత్తుగా నా చీర చెరుగు పట్టుకుని అకస్మాత్తుగా కుప్పించినాడు, గగనతలంలో వెళుతున్నాడని లక్ష్మీమాత కూడా వెంటనే వెళుతుంది. ఏమి జరిగింది, అకస్మాత్తుగా ఎక్కడన్నా పోతే నాకు చెప్పిపోతాడు కదా, అకస్మాత్తుగా వెళుతున్నాడు, ఏం జరిగిందా అని చెప్పి ఆ చీర చెరుగును ఆ చీర కొంగును పట్టుకొని వెళుతున్నాడు. లక్ష్మీమాత వెంట వెళుతుంది. ఆ వెళుతున్నప్పుడు ఆ దాసీజనమంత గూడంగా తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతమందాని వెన్కను పక్షేంద్రుడు వాని పంతను ధనకోమోదకి శంఖ చక్రని కాయంబును నారదుండును ధ్వజినీకాంతుండు విచ్చేశురోయన వైకుంఠపురంబునను గలుగు వారాబాల గోపాలమున్. సమస్తము ఆ వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళ లక్ష్మీమాత ఎప్పుడైతే వస్తున్నదో, మా అమ్మ నాయన లక్ష్మీనారాయణులు వెళుతున్నారు, మా అమ్మ మాతో చెప్పకుండా వెళుతుందని దాసీజనం కొంచెం ఎక్కడ వెళ్ళినా మాతో చెప్పి వెళుతుంది కదా అని దాసీజనం అంతా కూడా అమ్మతో వెళుతున్నారు. ఇంట్లో పరివారం అంతా కూడా వెళుతుంటే అక్కడ ద్వారపాలకులైనటువంటి వాళ్ళు కూడా లక్ష్మీనారాయణులు అతివేగంతో స్పీడ్గా వెళుతున్నారు, ఎక్కడికో ఏం జరిగిందో అని ద్వారపాలకులు చిన్నగా పయనించినారు. అక్కడ వెళుతుంటే ఎక్కడైనా సరే శంఖము చక్రము గద ఇవన్నీ కూడా ఎక్కడన్నా వెళ్ళే ముందు శంఖమును ధరిస్తాడు, శంఖమును ధరించి చక్రమును ధరించి గదను ధరిస్తాడు, కోదండమును చేతబునుతో ధనసును చేతబట్టుకొని వెళుతాడు శ్రీ మహావిష్ణు. ఇక్కడ యుద్ధానికి వెళ్ళే ముందు అకస్మాత్తుగా వెళుతున్నాడు. ఏం జరిగిందని చెప్పి అక్కడ విశ్వక్షేణుడు సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్షేణుడు కూడా బయలుదేరినాడు. సైన్యాధిపతి విశ్వక్షేణుడు కూడా బయలుదేరినాడు. సైన్యాధిపతి వెళుతుంటే సైన్యం వెళ్ళదా, సైన్యం కూడా బయలుదేరింది. అక్కడ వైకుంఠంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆబాల గోపాలమును గగనతలంలో కూడా ఎక్కడి నుంచి వైకుంఠం నుంచి ఆ త్రికూట పర్వతము ఆ సరస్సులో గజేంద్రుని బంధించిన మకరి గజేంద్రుని బంధించినటువంటి సరస్సు ఉంది కదా, ఆ త్రికూట పర్వతం వరకు వైకుంఠం వరకు కూడా ఆకాశ మార్గంలో అందరూ వస్తూ ఉన్నారు. ఆ విష్ణుమూర్తి ముందు వస్తున్నాడు, గగనతలంలో అందరూ వస్తూనే ఉన్నారు. దేవతా సమూహం అంతా కూడా ముందే తెలుసుకున్నారు కావున, బ్రహ్మాది దేవతలంతా తెలుసుకున్నారు కావున విశ్వమయతలేమి వినియునూరక నుండి అంబుజాసునాదులు అడ్డపడక విశ్వమయుడు విభుడు జిష్ణుండు భక్తియుతునకడ్డపడతలంచే. ఆ బ్రహ్మాది దేవతలంతా తెలుసుకున్నారు కూడా గజేంద్రుని ఏ విధంగా రక్షిస్తాడు ఆ భగవంతును లీలలు చూడాలని అందరూ కూడా వేంచేసి ఉన్నారు ఆకాశ మార్గంలో.
सत्कारमान भूयातां तपोदम्भेन चैवेता क्रियते तदिहोरोषं राजतं जलमद्रुवा मूलग्रहेण प्रलय पीडया क्रियते तपः परस्योऽनुरारम्भ तत्तामदावृता दातव्यमिति यज्ञानां दीयते उपकारिणे देशे काले च पात्रेण दत्तानां सात्विकं सुराम् यत्र प्रत्युपकारार्थं फलमुद्यस्य वा पुनः दीयतेन वैकृष्टा दत्तानां राजसं सुरा अधेशकाले यज्ञानम् अपात्रेभ्यश्च दीयते अतत्कृतामवर्णादं दत्तामसमुदावृता ॐ तत्सदिति विनिर्देशो ब्रह्मणा श्रीरस्मृतः ब्राह्मणार्थेन वेदास्य यज्ञास्य गीता पुरा धर्मादो मित्रुदावस्य यज्ञदाः तपस्विनाः सर्वं विधानाश्च सततं ब्रह्ममादि